ఈరోజు సువిశేష పట్టణంలో ఇదే మన వాక్యం వింటూ ఉన్నాం. ఎన్నో జరుగుతాయి, ఎన్నో వస్తాయి, భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, హింసలు చెలరేగుతాయి. అయినా గాని కలవరపడవాకు, కృంగిపోవాకు, నిరాశపడవాకు, పరిగెత్తవాకు, ధైర్యంగా ఉండు. 37వ కీర్తన 7వ వాక్యంలో ప్రభువు ముందట నెమ్మదిగా ఉండము, ఆయన అనుగ్రహం కోసం ఓపికతో ఉండము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసువా వందనం. ఈనాడు సువిశేష పట్టణంలో లూకా శుభవార్త 21వ అధ్యాయంలో 5వ వాక్యంలో కొందరు ప్రజలు ఆలయం గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోను దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందంగా శోభిల్లుచున్నదో చూడము. ఆ యెరూషలేము దేవాలయం ఎంత గొప్పగా ఉందండి, ఎంత అందంగా ఉందండి, ఎంత వైభవంగా అలరారుతుందండి. ఆ శిష్యులు ఆ యెరూషలేము దేవాలయం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే ఆ దేవాలయ వైపు నుంచి దేవుడు యేసు ప్రభువాన్ని వాస్తవ జీవితంలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ వైభవము, ఈ అందచందాలు నిలబడము. వీటిని చూసి మురిసిపోవాకండి. మీ జీవితాన్ని పట్టించుకోండి. మీ జీవితం ఎంత అందంగా ఉందో చూసుకోండి. మీ జీవితం ఎంత వైభవంగా, దేవునిలో, ఈ లోకపరంగా కాదు, దేవునిలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రేమలో, దేవుని కృపలో, దేవుని విశ్వాసంలో మీ జీవితం ఎంత స్థిరంగా ఉందో, గట్టిగా ఉందో చూడండి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇతడ రాతిపై రాయి నిలవని కాలం వచ్చును. ఈ ప్రపంచంలో బలమైనవి, దృఢమైనవి, గట్టివి అన్నటువంటివి కూడా పడిపోతాయంట. రాళ్ళు పడిపోతాయి, నిర్మాణాలు కూలిపోతాయి, మన పథకాలు చెదిరిపోతాయి. యేసు ప్రభు భయపెట్టడం కాదు, ధైర్యంగా ఉండమని మనల్ని బలపరుస్తున్నాడు. ఎన్ని కూడా జరుగుతాయి. ఎన్ని అవిశ్వాసం కోసం కాదు, విశ్వాసం కోసం, నిరాశ కోసం కాదు, ధైర్యం కోసం. ప్రభు చెప్పేది అదే, లోక నిర్మాణాలు కూలినా విశ్వాసులు నిలబడతారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోక నిర్మాణాలు కూలినా గాని విశ్వాసులు దేవుని బిడ్డలు నిలబడతారంట.